కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద హామీల సాధన దీక్ష పేరుతో కమలం నేతలు 24 గంటల సేపు దీక్ష చేపట్టారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వీళ్ళు 6 గ్యారెంటీలు ప్రకటిస్తున్న నాడు అనుకున్న ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. అబద్ధాలాడుతుందని చెప్పినాడు. మాలాంటోళ్ళ మాటలు వినబడలేక తెలంగాణ సమాజానికి. ఎందుకంటే కేసీఆర్ను ఓడగొట్టాలని చెప్పి కృతనిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ యువశక్తి, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజాస్వామిక వాదులు తెలంగాణలో ఉంటుంది. అందరూ కూడా ఏది ఏమైనా కేసీఆర్ను ఒడగొట్టకపోతే మనం బతకలేమని చెప్పి భావించింది కాబట్టే ఆనాడు ఇవాళ ఆ మాటలన్నీ ఓట్లు వేసి గెలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డిని. గెలిపిస్తే ఇవాళ మనం ఒక్కటి అమలైంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏది కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఒకటి అమలు కోసం కొట్లాడుతున్నది అది రైతు 2 లక్షల రుణమాఫీ కోసం మాత్రమే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఎంత బదనామైందో 10 నెలలలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బదనామైంది. అందుకని ఆ 2 ప్రభుత్వాలకి భిన్నంగా ప్రతి చేనుకి నీరు, ప్రతి రైతుకి చేతికి 10 ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులకి 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ధరకి డబ్బులు ఇచ్చి ఎంఎస్పీని తీసుకొచ్చి రైతులను ఆదుకునేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దురదృష్టం, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ 2 కూడా ఒక నాణానికి బొమ్మ వరుసలాగా రైతుల్ని వంచిస్తా ఉన్నాయి. ఎవరిల్లు ఎప్పుడు కోల్పోతుందో తెలియదు. నోటీసులు లేవు, సమయం ఇచ్చేది లేదు. తుర్కోళ్లకో న్యాయము, తెలుగులకో న్యాయము, చుట్టాలకో న్యాయము, సామాన్యుడికో న్యాయము. సామాన్యుడు ఇల్లు అయితే క్షణాలలో కోల్పోతుంది. ఇక ఓల్డ్ సిటీలో మైనారిటీలో దిక్కు పోయేది లేదు, అటు దిక్కు చూసేది లేదు. అక్కడ పోతే రేవంత్, అటు పోతే ప్రతి 2వ ఇల్లు ఇల్లీగలే, ప్రతి 2 భవనము కట్టడం ఇల్లీగలే. వీళ్ళు చేసిన వాగ్దానాలు అనేకం. మీరు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. మీరు 2 లక్షల రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో మీరు బ్యాంకులలో కూడా అప్పులు తెచ్చుకోండి, మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పిండు ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు? ఆ రోజు మీరు చెప్పిండ్రు 40,000 కోట్ల నుంచి 43,000 కోట్లు కావాలా ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికని. ఈ రోజు అది 15,000 కోట్లకే ఎట్లా పరిమితమైంది? 15,000 కోట్లలో మీరు ఇచ్చింది కేవలం 13,000 కోట్ల ఇంతవరకు. ఇంకా మేము కొంత 70% అయిపోయింది, 80% అయిపోయింది, 20% ఇస్తే అయిపోతున్నటువంటి అబద్ధం మాటలు చెప్తున్నారు. రోజు బాగా రైతున్నారు రాపించుకున్నారు, రుణమాఫీ అయిపోయింది, కేవలం కొద్ది మంది మాత్రమే మిగిలినారని.